హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయము 2వ శ్లోకాన్ని చూద్దాం. శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ అర్థమే కాదండి, ఈ శ్లోకాన్ని మనం ఏ విధంగా విడగొట్టుకుని చదువుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే తదా అప్పుడు, రాజా అంటే రాజైన, దుర్యోధనః దుర్యోధనుడు, వ్యూఢం అంటే మోహరించి ఉన్న, పాండవానీకం పాండవ సేనను, దృష్ట్వా అంటే చూచి, తు మరియు, ఆచార్యం ఉపసంగమ్య ద్రోణాచార్యుని సమీపమునకు చేరి. ఇక్కడ ఆచార్యుడు అంటే ఎవరండి? ద్రోణాచార్యుల వారే కదా. అంటే ఆచార్యుల వద్దకు ఎవరొచ్చారు? దుర్యోధనుడు. ఎందుకోసము? పాండవులపై లేనిపోనివన్నీ చెప్పడం కోసము. వచనం వచనమును, అబ్రవీత్ పలికెను. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ దుర్యోధనునికి భయం కంటే కూడా ఇక్కడ దుర్యోధనుడు ఈర్ష్యపడుతూ ఉన్నాడు. ఎందుకంటే పాండవ సైన్యమును చూసి. అసలు నిజం చెప్పాలంటే పాండవ సైన్యము 7 అక్షోహిణులు మాత్రమే, కాని కౌరవ సైన్యము 11 అక్షోహిణులు. అంటే పాండవ సైన్యము కంటే కూడాను కౌరవ సైన్యము అధికము. అయినా దుర్యోధనుని దుష్టబుద్ధి పాండవులను ఎప్పుడూ సాధించాలనే చూస్తూ ఉంటాడు. ఇక్కడ దుర్యోధనుణ్ణి రాజుగా అభివర్ణించారు. ఎవరు? సంజయుల వారు. సంజయుల వారు పరమ ధర్మాత్ములు, సత్పురుషులు. సత్పురుషులు ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టరు. దుష్టులకు కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తారు. కాబట్టి సంజయుల వారు ఇక్కడ దుర్యోధనుణ్ణి రాజా అని సంబోధించి గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజైన దుర్యోధనుడు తానే స్వయంగా సేనాధిపతైన ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ఉన్నవి లేనివి చెప్పి ద్రోణాచార్యుణ్ణి రెచ్చగొట్టడానికి అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ద్రోణాచార్యులు కూడాను పరమ ధర్మాత్ములు. అయినా కూడా ఇటువంటి శిష్యుల వల్ల అధర్మాన్ని చేయవలసి వచ్చింది. ఇక్కడ దుర్యోధనుని వలె మనము ఈర్ష్యను పెంచుకోకూడదు. ఈర్ష్యాభావము ఎప్పటికీ అనర్థాలకే దారితీస్తుంది. మనకు ఉన్నంతలోనే సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంకా ఏదో కావాలి అనే కోరిక ఈర్ష్యకు దారితీస్తుంది. కాబట్టి ఎదుటివారు బాగుండాలి అని మనం కోరుకుంటే మనము కూడా బాగుండటానికి అది ఒక మెట్టు కాగలదు. అన్ని మెట్లను ఒక్కసారిగా ఎక్కేయాలి అనుకోవడం అవివేకమవుతుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లడం వివేకవంతుని లక్షణం. ఇదే మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవలసిన విషయము. మొత్తంగా ఈ శ్లోకాన్ని మనం చూసినట్లయితే దుర్యోధనుడు పాండవులపై లేనిపోనివన్నీ చెప్పడం కోసము ద్రోణాచార్యుల వద్దకు వెళ్తారు. వెళ్ళి ఏం చెప్తాడు అనేది 3వ శ్లోకంలో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంజయుడు ధృతరాష్ట్రుల వారికి ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నారన్నమాట. మొట్టమొదటి శ్లోకంలో మనం ధృతరాష్ట్రుల వారు సంజయుణ్ణి ధర్మక్షేత్రంలో ఏం జరుగుతుంది అని అడుగుతారు. దానికి సమాధానంగా సంజయుడు ఈ 2వ శ్లోకంలో సమాధానం చెప్తూ ఉంటాడు. ధర్మక్షేత్రంలో ఏం జరుగుతుంది అని. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.